మకర రాశి. ఈ రాశి వారికి రోజు కొంత మెరుగ్గా ఉంటుంది. ప్రయత్నాలు కొంతవరకు ఫలిస్తాయి. అనవసరమైన చిక్కులు కొని తెచ్చుకోకండి. వివాదాలకు దూరంగా ఉండండి. అనవసరంగా వివాదాలలో తలదూర్చవద్దు. నూతన వస్తువులు కొనే ప్రయత్నాలు వాయిదా వేసుకోండి. దానివల్ల మీకు కొంత అనుకూలంగా ఉంటుంది. దూర ప్రయాణాలు కొనసాగే అవకాశాలు ఉన్నాయి. మిత్రుల ద్వారా శుభవార్తను వింటారు. మకర రాశి వారు ఈరోజు శ్రీ కుబేరాయ నమః అని చెప్పి కుబేరునికి నమస్కరించుకొని మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. కుంభరాశి. ఈ రాశి వారికి ఈరోజు చక్కగా కలిసి వస్తుంది. ప్రయత్నాలు ముందుకు వెళ్తాయి. వివాహానికి, సంతానానికి సంబంధించినటువంటి విషయాలు కొంత మీకు ఆనందాన్ని కలగజేస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. విదేశీ యానానికి సంబంధించిన పనులు ముందుకు వెళ్తాయి. ఆరోగ్య పట్ల కొంత శ్రద్ధ వహించండి. కుటుంబ సభ్యుల మధ్యన అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. సంఘం లోపల కొన్ని కార్యక్రమం లోపల మీరు పాల్గొంటారు. గౌరవం పెరుగుతూ ఉంటుంది. కుంభరాశి వారు ఈరోజు ఓం దుర్గాయై నమః అని చెప్పి దుర్గాదేవికి నమస్కరించుకొని మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. మీనరాశి. ఈ రాశి వారికి ఈరోజు కొంత మధ్యమ స్థాయిగా చెప్పవచ్చును. ప్రయత్నాలు మెల్లగా ముందుకు వెళ్తాయి. వివాహానికి సంబంధించిన ప్రయత్నాలు కొన్ని సందర్భాల లోపల వాయిదా పడే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆదాయ మార్గం పెరిగేటందుకు కొన్ని అవకాశాలు మీ ముందుకు వస్తాయి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ముక్కుసూటిగా వ్యవహరించకండి. ఇబ్బందులు కొని తెచ్చుకుంటారు. మీకు రావలసినటువంటి ధనం మెల్లగా చేతికి వస్తుంది. మీనరాశి వారు ఈరోజు మీరేమైనా పనులు ప్రారంభించాలి అని అనుకుంటే ముఖ్యమైనటువంటి పనుల లోపల కానీ లేదా ఉదయాన్నే మీరు దుర్గా ద్వాదశ నామాలు చదువుకోండి. లేదా శ్రీరామదూతాయ నమః అని చెప్పి 9 సార్లు చదువుకొని మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది.